తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ శ్రీ ప్రతాపి రామకృష్ణ గౌడ్ గారిని మాట్లాడాల్సింది కోరుచున్నాను. ఈనాటి షీల్డ్ ఇనాగరేషన్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చిన డాక్టర్ సుమన్ తల్వార్ గారు. సుమన్ తల్వార్ గారు అంటేనే కరాటే. అసలు సినిమా ఇండస్ట్రీలో కరాటే తెలిసింది ఏంటంటే సుమన్ అండ్ భానుచంద్ర గారే. నాకు తెలిసి వాళ్ళ ద్వారానే నేను సినిమా చూడడం జరిగింది. వారితోనే కరాటే అనేది చాలా గుర్తింపు వచ్చింది. వారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేసినా ముందుంటారు. సుమన్ గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు సార్ మీకు. అటు వెళ్తే మళ్ళీ ఎవరు చూసినా వెంకటేశ్వర్లు ఎవరు అంటే సుమన్ గారు అంటేనే వెంకటేశ్వర దేవుడు. ఆయన చూస్తేనే మనకు ఒక భగవంతుడు అనే చాలామంది ఆడియన్స్ ఉన్నారు. ఆ రకంగా కూడా చాలామంది ప్రేక్షకులు సంపాదించుకున్నారు సుమన్ గారు. వారు ఇంత మంచి టైం ఇచ్చి వీరికి వచ్చినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ కార్యక్రమంలో మా చక్రవర్తి గౌడ్ గారు, వారు కూడా చాలా రోజులు సర్వీస్ చేసి వాలంటీర్ రిటైర్డ్ చేసుకొని ఈరోజు మా గౌడ హాస్టల్ చైర్మన్గా ఉండి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా చాలా థ్యాంక్ యూ. మీరు కూడా ఇక్కడికి వచ్చి థ్యాంక్ యూ. అలాగే మా రవి మాస్టర్ అయితే బాబు ఆయన జన్మంతా దీనికోసమే పనిచేస్తూ ఉన్నాడు. ఇంకా బాగా చేయాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రాకేష్ గారు, అలాగే సీనియర్ మాస్టర్ గారు, మరి శ్రీధర్ గారు, అలాగే మా అశోక్ గారు, డాక్టర్ ఫైల్ గారు, ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న మా కన్నగౌడ్ గారు, అలాగే మల్లేష్, ఇంకా చాలామంది మాస్టర్స్, అందరికీ నా ధన్యవాదాలు, అభినందనలు. ముఖ్యంగా ఏంటంటే మీరు సంఖ్య బాగా ఉంది, కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్ చేసినప్పుడు చాలా లెస్ సంఖ్య వస్తున్నారు. ఇది బ్యాడ్గా ఉంది. ఇదైతే పక్కా ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే అందరు రావాలి. ఎందుకు వస్తలేరో నాకు అర్థం కావట్లేదు. మా రవి అయితే చెప్తా ఉంటాడు అందరికి రండి అని, కానీ రావడం లేదు. దయచేసి తప్పకుండా మీరందరూ ఎవ్వరు ప్రోగ్రామ్ చేసినా రావాలి. మేము కూడా ఇప్పుడు ఒక మాట చెప్పగానే మేమందరం ఎలాగా అవుతున్నామో, నేను మొన్న వేములవాడలో కూడా సేమ్ సంపత్ మాస్టర్ పెద్ద టోర్నమెంట్ చేసినాడు. మేము ఇక్కడ నుంచి వెళ్ళి ఒక రోజు ఉండి అటెండ్ చేసి వచ్చినాం. ఎందుకంటే మాలాంటి సపోర్టర్స్ కూడా ఉంటారు. కానీ మీరందరూ మీ దాంట్లో చాలామంది సభ్యులు ఉన్నారు అనుకుంటే చాలామంది రావచ్చు. ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పడానికి కూడా వచ్చినా నేను ఈరోజు. విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా కన్నగౌడ్ చేసినాడు. చాలా ఇంటర్నేషనల్ బ్రహ్మాండంగా జరిగింది. చాలామంది వచ్చినారు ఆడియన్స్. నేను కూడా వచ్చినాను ఆ రోజు. మీ దగ్గర ఇంట్రెస్ట్ ఉన్న చాలామంది ఉన్నారు. దాన్ని మనమే చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒక వ్యక్తి ప్రోగ్రామ్ చేస్తుందంటే మీరందరూ కలిసికట్టుగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా మా ఫిలిం ఛాంబర్లో ఉన్న మెంబర్స్ అందరికీ మనం 5 లక్షల హెల్త్ కార్డు ఇచ్చినామని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కొత్తగా ఇన్సూరెన్స్, అది కాకుండా అదేమో ఓన్లీ హెల్త్ వరకే ఉండేది. ఇప్పుడు మొత్తం మందికి నేను సొంతంగా మా ఛాంబర్ నుంచి డబ్బులు కట్టి ఇన్సూరెన్స్ కడుతున్నాం. ఇన్సూరెన్స్ అంటే మీకు ఫైట్ మీద డబ్బు తగిలినా లేకపోతే ఏదైనా డబ్బులు వస్తాయి. కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఫ్యూచర్లో అయినా అందరూ అటెండ్ కండి. రవి గారు మీరు అందరి నంబర్ పేరు నాకు ఇవ్వండి. అందరి కార్డులు మీ అందరి పేర్ల మీద నేను ఛాంబర్ ద్వారా అమౌంట్ ఇన్సూరెన్స్ కట్టి మీకు ఎవరికి ఎక్కడైనా ఏ చిన్న ప్రాబ్లం అయినా ఏదైనా మీకు అమౌంట్ వస్తుంది. కాబట్టి అది నేను చేయగలుగుతా. కానీ మీరు అందరూ ఏకంగా ఉండాలని మరొకసారి మనవి చేస్తా ఉన్నా. మా బ్రదర్ శ్రీధర్ గారు చెప్పినట్టు నాకు నిజంగా మంచి ఐడియా ఇచ్చినాడు. ఎందుకంటే మన దాంట్లో ఎట్లాగో మాకు కరాటే అంటే ఇష్టం. మా బాస్ ఉన్నాడు, మా సుమన్ గారు ఉన్నారు గారు బ్రహ్మాండంగా చేయడానికి. నేను తప్పకుండా మీ కరాటే పోటీలు కూడా నేను నిర్వహిస్తా ఛాంబర్ నుండి. మా రవి అన్న వీళ్ళందరూ సూచనలు తీసుకొని ఎలా చేయాలి ఏంటనేది తప్పకుండా ఎవ్రీ ఇయర్ పెడదాం. తప్పకుండా ప్రైజ్ మనీ అండ్ అమౌంట్ కూడా ఇద్దాం. తప్పకుండా దాన్ని కంటిన్యూ చేద్దాం. మన ఛాంబర్ డెవలప్ కావాలంటే ముఖ్యంగా మనకి ఇప్పుడు లాస్ట్ టైం కంటే ఇప్పుడు చాలా బాగా అయినారు. మాస్టర్స్ కూడా, ఫైటర్స్ కూడా. మన రామోజీ ఫిలిం సిటీ వెళ్ళి కూడా మంచి 15 రోజులు డ్రాగన్ సినిమాకి షూట్ చేసి వచ్చినారు మన మాస్టర్స్ అందరు పోయి. తప్పకుండా ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా జరుగుతుంది. ఎందుకంటే మనకు పెద్దల సపోర్టు సహకారం ఉంది.
నేను కూడా ఎప్పుడూ మీకు సపోర్ట్గా ఉంటా. ముఖ్యంగా మనకు సుమన్ గారు కూడా ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. కాబట్టి తప్పకుండా మీరందరూ ఐక్యంగా ఎవ్వరు ఫంక్షన్ చేసిన అందరూ ఉండాలి, అందరూ సపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా నాతో అయితే 100% సపోర్ట్ చేస్తాను. రేపు ఫంక్షన్ కూడా బ్రహ్మాండంగా చేద్దాం. ఎక్కడైనా మీరు త్వరలో చెప్పండి, సుమన్ గారు అడిగినట్టు ఎక్కడైనా మీకు ఎక్కడ వెన్యూ అనేది కంపల్సరీ కావాలి. కాబట్టి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. తప్పకుండా మీకు పూర్తి సహకారం అందిద్దాం. ఫైటర్స్గా ఉన్న వాళ్ళందరికీ మీకు ఏ ఇబ్బంది వచ్చినా తప్పకుండా నేను ముందుండి మీకు సపోర్ట్ చేస్తా. ఇప్పుడైతే బాగా ఉన్నారు, అలాగే బాగా కంటిన్యూ కండి. త్వరలోనే మీ అందరికీ ఇన్సూరెన్స్ కట్టి దాన్ని మీ అందరికి అమలయ్యేటట్టు నేను ప్రామిస్ చేస్తాను. తప్పకుండా ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మరొకసారి కన్నకవడుతూ మీ అందరికీ థ్యాంక్ యూ. నమస్తే.